నియంత్రణ రేఖకు అవతలి వైపు నుంచి పాకిస్తాన్ భారీ స్థాయిలో షెల్లింగ్ కు పాల్పడుతోంది. ఉరీ, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లో ఈ షెల్లింగ్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. మరొకవైపు పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రాజస్థాన్ లో 1037 కిలోమీటర్ల మేర పాక్ సరిహద్దును సీల్ చేశారు. అలాగే బోర్డర్ దగ్గర కూడా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన పూర్తి అప్రమత్తంగా ఉంది. పంజాబ్ సరిహద్దుల్లోని 6 జిల్లాల్లో స్కూళ్లను సైతం మూసివేశారు. నియంత్రణ రేఖకు అవతలి వైపు నుంచి పాకిస్తాన్ భారీ స్థాయిలో షెల్లింగ్ కు పాల్పడుతోంది. జమ్మూ కశ్మీర్, ఉరీ ప్రాంతాల్లో ఈ షెల్లింగ్ తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి ఇళ్లను సైతం ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే జరిగినటువంటి దాడుల్లో కొంతమంది ఇళ్లు కూడా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి బయటకు వెళ్లిపోతున్నారు. మరొక వైపు పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. రాజస్థాన్ లో కొన్ని కిలోమీటర్ల మేర పాక్ సరిహద్దును సీల్ చేసేశారు. బోర్డర్ దగ్గర ఎవరైనా సరే అనుమానాస్పదంగా కనిపిస్తే గనక వెంటనే కాల్చివేయాలంటూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక భారత వాయుసేన అయితే పూర్తి అప్రమత్తంగా ఉంది. పంజాబ్ సరిహద్దుల్లోని 6 జిల్లాల్లో కొన్ని స్కూళ్లను కూడా మూసివేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. చండీగఢ్ లో మళ్లీ సైరన్లు మోగాయి. దీంతో బహిరంగ ప్రదేశాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జనంతో రద్దీగా ఉండేటువంటి సుఖ్నా లేక్ బోసిపోయి కనిపిస్తోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దు జిల్లాలపై దాడుల ముప్పుపై భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. చండీగఢ్ లో ఉదయం నుంచి సైరన్ల మోత మోగుతోంది. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉంది అంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించింది. ఇళ్లలోని బాల్కనీలో కూడా రావద్దు అంటూ సూచనలు జారీ చేసింది. పంజాబ్ చండీగఢ్ లో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. ఉదయం 9:30 ప్రాంతంలో బ్లాక్అవుట్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సైరన్ శబ్దాలకు వెంటనే స్పందించి అన్ని లైట్లను ఆపివేయాలని సూచించారు పోలీసులు. జనం బయట లేదా ఇళ్ల పైకప్పులపైకి వెళ్లొద్దని కూడా సూచనలు జారీ చేశారు. పంజాబ్ పఠాన్కోట్ లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ జల్లెడ పడుతూ ఉన్నారు పోలీసులు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు, సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. పంజాబ్ పై పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తోంది. హోషియార్పూర్ లో పేలని ప్రొజెక్టైల్ ను గుర్తించాయి భద్రతా దళాలు. దీనిపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే పాకిస్తాన్ దాడులతో పంజాబ్ ప్రభుత్వం పూర్తిగా అలర్ట్ అయింది. గురుదాస్పూర్, అమృత్సర్ లో ఉన్నటువంటి పాక్ దాడులు చేయడంతో సరిహద్దు జిల్లాల్లో పరిస్థితులపై కాసేపట్లో పంజాబ్ కేబినెట్ సమీక్షించబోతోంది. పాక్ సరిహద్దుల్లో పంజాబ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అత్యవసర సర్వీసులకు ఆటంకాలు లేకుండా చూసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై చర్చిస్తారు. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సరిహద్దు జిల్లాలకు వెళ్తారు మంత్రులు. 10 మంది మంత్రుల్లో సరిహద్దు జిల్లాల్లో ఉండి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షించబోతున్నారు. హాస్పిటల్స్, ఫైర్ స్టేషన్ కూడా వెళ్తారు. దాడుల్లో ఎవరైనా గాయపడితే వారికి అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలున్నాయో పరిశీలిస్తారు. ఇక ట్రీట్మెంట్ కు అవసరమైనటువంటి మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూస్తారు. అవసరమైతే కనుక ఆగమేఘాలపై హాస్పిటల్స్ లో మరిన్ని సదుపాయాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేస్తారు.